వెల్కమ్ బ్యాక్ టు ఇటు ఈ న్యాచురల్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగున్నారు అని అనుకుంటే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ వీడియోలో అయితే పిల్లల స్కూల్లో కార్నివల్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారు. దాని గురించి ఇవాళ వీడియో A to Z క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానితో పాటు లైఫ్లో పిల్లలకు ఏం నేర్పించాలి అనే కాన్సెప్ట్ కూడా దీంట్లో చేస్తాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఏంటిది అనుకుంటున్నారా? ఫుల్గా అక్కడంతా చూసేసి వచ్చి ఆడుకొని వచ్చి కొంతసేపు రిలాక్స్ అవుదామనేసి ఇలా స్నాక్స్ అయితే తెచ్చుకొని తింటున్నాను. నో లంచ్ అవ్వాలా, ఫుల్గా స్నాక్సే లంచ్ అయిపోయాయి అనమాట. కమ్ టు ద టాపిక్. పిల్లల్ని ఏ స్కూల్లో వేస్తున్నాం అని ఆలోచించేటప్పుడు చాలా వెతుకుతాం కదా, చాలా రీసెర్చ్ లాగానే చేస్తాము. ఎందుకంటే ఆ అట్మాస్ఫియర్ బాగుండాలి, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి అని. దాంతోపాటు పిల్లల సరౌండింగ్స్ కూడా బాగుండాలి అని అనుకొని మేమైతే మా పిల్లల్ని విద్యాపీఠం అని షోలింగర్లో ఒక స్కూల్లో జాయిన్ చేసాము. చాలా బాగుంటుంది. నియర్లీ 20 ఏకర్స్లో ఉంటుంది అనమాట స్కూల్. చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నుండి ఏం జరిగింది, కార్నివల్ ప్రోగ్రాంలో ఏమేం చేశారు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టం ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇష్టం లేని వాళ్ళు పిల్లల్ని పార్టిసిపేట్ చేపిస్తూ ఇలా కూర్చొని చూడొచ్చు. అది కాన్సెప్ట్ అనమాట. ఒక్కొక్కరికి 700 to 800 రూపీస్ ఉంటుంది. 40 గేమ్స్ ఉంటాయి. అన్నీ ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చూసినంత దాకా, నేను పిల్లల్ని ఆడిపించినంత దాకా ఇక్కడ వీడియో తీశాను. ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇది చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. వెల్కమ్ చెప్తుందనమాట అందరికీ. పిల్లలు అయితే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. దాన్ని హగ్ చేసుకున్నారనమాట. అలాంటి ఒక టాయ్ కొని మమ్మీ అని అడుగుతున్నాడు పెద్ద బాబు. ఇద్దరిని నిలబెట్టేసి ఒక పిక్ అయితే తీశాను. తర్వాత మ్యాజిక్ షోకి వెళ్ళిపోయానండి. 64 కళల్లో ఇదొక కళ అనుకుంటాను నిజంగా. అసలు ఎక్స్ట్రీమ్ అనే చెప్పాలండి. వాళ్ళ మ్యాజిక్ షో అయితే నిజంగా అది చూస్తున్నంతసేపు ఎంత బాగా అనిపించిందో. మా బాబు అయితే ఇండివిజువల్గా పార్టిసిపేషన్ అడిగారనమాట. అంటే సర్ప్రైజ్ లాగా బాబు పార్టిసిపేట్ చేశాడు. తర్వాత ఈ మ్యాజిక్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్కి తగినట్టు అది పైకి కిందికి ఎంత వెయిట్లెస్గా ఎన్నో ట్రిక్స్ ఉంటాయి. కాకపోతే ఎంజాయ్ చేసామా, సినిమాని చూసామా, బయటకు వచ్చామా అన్నట్టు ఉంది కాన్సెప్ట్ అయితే. చాలా బాగుండింది నిజంగా. ఆ మ్యూజిక్కి తగినట్టుగా ఉండింది అనమాట. ఇంతదాకా నేను 4-5 మ్యాజిక్ షోస్ అయితే అటెండ్ చూశాను. దాంట్లో ఇదైతే ది బెస్ట్ అనిపించింది. ఒక 10 మినిట్స్ మనల్ని ఎంత కంట్రోల్ చేశారంటే వాళ్ళు, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. ఫార్మర్ యొక్క గొప్పతనం చెప్పారండి. నిజంగా లిటరల్లీ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట. నాకు మ్యూజిక్ క్లైమ్ పడుతుంది కాబట్టి నేనైతే ఆ మ్యూజిక్ యాడ్ చేయలేదు. ఫార్మర్ జొమాటోలో ఆర్డర్ చేస్తారు, ఇంకా వేరే ఏదైనా స్విగ్గీలో ఆర్డర్ చేస్తారు, కానీ ఫార్మర్ దగ్గర ఒక రైస్ కొనాలన్నా కూడా బార్గెనింగ్ చేస్తారు అనేది ఆ కాన్సెప్ట్. అసలు ఫార్మర్ వాల్యూస్ ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ సాంగ్లో చాలా బాగా అనిపించేసింది. చిన్నపిల్లలు వినాయకుడి ఫెస్టివల్ ఎంత బాగా ఎక్స్పోజ్ చేశారు. అసలు వినాయకుడి ఫెస్టివల్లో జరిగే ఉత్సవాలు ఉంటాయి కదా, దాన్ని ఎవరు కనిపెట్టారు, ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయం ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ చిన్న పిల్లలు చేశారు డ్యాన్స్, లిటరల్లీ నిజంగా ఆనంద బాష్పాలు అంటాయి కదా, అలాంటివి వచ్చాయి నాకైతే. ఎందుకంటే ఆ అందరు పిల్లలు మా పిల్లల్ని చూసుకున్నాను. లిటరల్లీ చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చిన్న పిల్లలు వీళ్ళు ఆడేటప్పుడు మధ్యలో పవర్ కట్ అయింది ఒకసారి, అయినా కూడా మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేశారు. అంత స్పాంటేనియస్గా చేశారు పిల్లలైతే. ఇక్కడ వచ్చేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారి వీళ్ళ స్టూడెంట్స్ అనమాట. నిజంగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారో. ఎన్ని ప్రాణాయామం దగ్గర నుండి మెడిటేషన్, యోగా అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్లాసెస్ని ఎంత బాగా చెప్పారంటే, ఈ టెన్షన్ లైఫ్లో ఇది కదా కావాల్సింది అనిపించింది. తర్వాత పిల్లల స్కూలు, అదే చెప్పాను కదా, పిల్లల స్కూల్ జాయిన్ చేయించాలంటే ఎన్ని రకాలుగా ఆలోచిస్తామో, ఇలాంటి మంచి అట్మాస్ఫియర్ ఉన్న స్కూల్ దొరకడం చాలా కష్టము. నరసింహస్వామి బ్లెస్సింగ్స్, మా పిల్లలకైతే మంచి స్కూల్ దొరికిందనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి పాటరీ. స్కూల్ వాళ్ళు మనకు ఒక బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్లో ప్రతి ఒక్క ఈవెంట్ నేమ్ మెన్షన్ చేసింటారు. మనం లైవ్లో ఇలా కూర్చొని ఏదో ఒక దీప ప్రమిద కానీ, ఒక చిన్న కుండ కానీ అలాంటివి రెడీ చేయించుకోవచ్చు అన్నమాట. చాలా బాగా అనిపించింది.
వాళ్ళ యొక్క కష్టం ఏంటి అనేది పిల్లలకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనిపించింది. ఇక్కడ జాయింట్ వీల్ అవన్నీ ఉన్నాయి కదా, దాని జోలికైతే నేను అస్సలు వెళ్ళలేదు. నాకు భయము, పిల్లల్ని కూడా అలా తీసుకెళ్ళాలంటే భయం. ఫుల్ అండ్ ఫుల్ క్రౌడ్గా ఉండింది. ఎక్కడ ఏం తిరుగుతున్నాం, ఎక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్టెడ్గా చూసి చేసుకున్నాం అనమాట. ఎందుకంటే అన్ని 40 ఈవెంట్స్ అటెండ్ చేయాలంటే చాలా కష్టం కదా. సో రౌండ్గా తిరిగే ఫోటో ఉంటుంది కదా, అదొక ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇలా హర్రర్ మూవీ, బయట ప్లాంటేషన్, ఇవన్నీ పిల్లలు స్కూల్లో ఎవ్రీ సాటర్డే వాళ్ళకు యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సీడ్స్ వేసి ప్లాంటేషన్, తర్వాత పాటరీ, న్యాచురల్ ప్లాంటేషన్ ఎలా చేస్తారు, ఆ సీడ్స్ అన్నిటినీ ఒక ముద్దలాగా ఇలా అంటే ఒక బండిల్లాగా చేసేసి ఫారెస్ట్లో వేస్తే అక్కడే ప్లాంట్ అంతా గ్రోస్ అవుతుంది కదా. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా చాలా బాగా అనిపించింది. ఒక్కొక్క ప్లాంట్ 10 రూపీస్ అంట. నిజంగా వీళ్ళ ఎఫర్ట్స్ని ఉండలేకపోయాను, అంత బాగా చేశారన్న. కమ్ టు థ్రెడ్ ఆర్ట్. థ్రెడ్తో స్పైరింగ్ అని దాని నేమ్ నాకైతే పర్ఫెక్ట్గా తెలీదు. దీంట్లో ఒకటి ఇక్కడ కనిపించే స్పైరల్ లాగా ఉంది కదా, అదైతే మా బాబు చేశాడనమాట. ఎవ్రీ సాటర్డే యాక్టివిటీస్లో అలాంటివి చేస్తారు. అది కూడా మనం ఇలాంటి ఎగ్జిబిషన్లు మనం సేల్కి పెట్టవచ్చు. తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అయినది, ప్రజెంట్ జనరేషన్లో ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ పెట్టాలి, ఫినాన్షియల్గా కానివ్వండి, హెల్త్ వైజ్గా కానివ్వండి, దానికోసం అనేది వాళ్ళ కాన్సెప్ట్తో హ్యాండ్ మేడ్ అనమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడే. మా ఫ్రెండ్ చేసింది అది చాలా ప్రౌడ్గా అనిపించింది. ఆ అమ్మాయి ఇక్కడ గాయత్రి దాని పేరు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది అనమాట. నిజంగా అన్నీ హ్యాండ్ మేడ్. ఎంత చక్కగా చేసిందంటే నిజంగా ఓ గాడ్. ఇవన్నీ వుడ్తో మనం ఇంట్లో యూస్ చేసే ప్రతివి స్టీల్ ఆర్ అల్యూమినియం ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి వుడ్వి అన్నీ కూడా యూస్ చేసామంటే పిల్లలకు దాని ఇంపార్టెన్స్ చెప్పిన వాళ్ళం అవుతాం. మిడిల్లో ఇన్ని చూసేసి వచ్చిన తర్వాత బాగా ఆకలేసింది. ఈ కార్నివాల్లో అన్నిటికన్నా బాగా నచ్చింది ఏదంటే ఫుడ్ కోర్ట్ అనమాట. నన్ను కూడా మా చిన్నబాబు అడిగాడు ఆంధ్ర ఫుడ్ అంతా మనం పెడదామని. కాకపోతే అంత ఓపిక అయితే ఉండదండి. తిరిగి చూసి ఎంజాయ్ చేసామా అనేటట్టు ఉండాలి కానీ పెట్టి ఆ రోజు కూడా హార్డ్ వర్క్ చేసి ప్రాఫిట్ కోసం చూసేంత వద్దు. 1 డే ఫర్ మీ అంటే ఒక్కరోజు మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుందామని. దాంతోపాటు శారీస్, ఇక్కడైతే ఆర్ని పట్టు శారీస్, కంచి పట్టు శారీస్, ఓ గాడ్ ఎన్ని రకరకాల పట్టు చీరలు 1000 to 15,000 దాకా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ ఆర్ని పట్టు కావాలంటే నేను వాళ్ళ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. రీజనబుల్గా ఉంటాయి నిజంగా. ఆర్ని వాళ్ళ ఇంట్లో మగ్గాల్లో వేస్తారనమాట. ఇదైతే మీరు క్లిప్ తీసుకొని వాళ్ళకి ఫోన్లో కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు క్లియర్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగున్నాయి, రీజనబుల్గా. నేను చెప్పాను కదా, ఏ డే ఫర్ మీ అంటే నా కోసం నేను స్పెండ్ చేశాను. పిల్లలు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతున్నారు, నేను నా పాటికి నేను. ఇలా ఇక్కడ బ్యాండ్, నా చేతికి ఆరెంజ్ కలర్ బ్యాండ్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాండ్ వచ్చేసి మనం 700 పెట్టి కొనుక్కుంటే ఏ ఈవెంట్ అయినా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ టైము చాలా తప్పుగా పడింది. తర్వాత అక్కడ ఉన్న పిల్లలందరూ ఎంత ఎంకరేజ్ చేశారో నన్ను అయితే చాలా హ్యాపీగా అనిపించేసింది. ఫైనలీ ఐ రీచ్డ్ ద గోల్. ఫైనల్ యారోకి పడింది అనమాట. ఎంత హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇలా బాల్ కప్పులో వేసేది 1 మినిట్లో ఎన్ని కప్స్లో ఎన్ని బాల్స్ వేస్తాము, ఎంత ఎక్సైటింగ్గా ఆడాను. పిల్లలు చెప్పాను కదా, వాళ్ళు ఆడుతుంటే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాం పెద్దవాళ్ళు, బట్ ఇక్కడ నేను ఆడుతుంటే ఆ పిల్లలందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట. నియర్లీ 7 or 8 పైన ఆ కప్పులు అయితే నేను విన్ అయ్యాను. చాలా హ్యాపీగా అనిపించింది. కమ్ టు ఫుడ్ సెషన్. కొంచెం ఆడుకోవడం, కొంచెం తినడం అనే కాన్సెప్ట్ అనమాట. చాలా బాగుండింది తినడం కూడా. పానీపూరి అంట, బేల్పూరి, మసాలా పూరి, ఫ్రైడ్ రైస్. అప్పుడప్పుడు మన కోసం మనం టైం స్పెండ్ చేయాలనిపించింది కదా. ఎలా ఉంది వీడియో? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నిజంగా మీకు నచ్చిందంటే కింద కామెంట్ చేయండి.